2017లో స్టార్ట్ అయింది నాకు ఈ దరిద్రం. ఏదో లక్కులో క్యాంపస్ జాబ్ కొట్టి హైదరాబాద్ వచ్చి నానా కష్టాలు పడి ఒక షేరింగ్ రూమ్ సంపాదించా. ఇదిగో ఇక్కడ తేడాగా తలూపుతున్నాడే, ఈడే రేపటి నుంచి నా రూమ్మేట్. వీడు కొంచెం క్రేజీ, యాక్చువల్లీ పిచ్చినా కొడుకు, కానీ ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. రమ్య, ట్రై టు అండర్స్టాండ్ రమ్య. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ ఎంతవరకు మనం అది సక్సెస్ఫుల్గా చేయగలం అనేది మనకి. ఓకే మనం ఏం చేద్దామంటే రేపు కలుద్దాం. వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ అబౌట్ వాట్ వీ కెన్ డూ ఆన్ దిస్. ఓకే, చలో బాయ్. రమ్యతో సాయంత్రం మీటింగ్, తర్వాత డేటింగ్, తర్వాత ఆపరేటింగ్. కానీ అది నోరా మూసినదిరా దరిద్రుడా. నిషా, నీ కళ్ళల్లో ఉంది నష, నీ మాటలు చాలా తమాషా, నీ గుండెల్లో నేను ఉండాలి హమేషా, ఈ జీవితానికి నువ్వేనా బాద్షా. బాబా I'll just come. పులిహార బాబా నన్ను బుక్ చేయడానికి వచ్చాడు. రమ్య నిన్ననైనా ఈ రోజు నిషా, కానీ దొరికిపోయా. You cheated? హ్యాపీయా నువ్వు? కానీ తెల్ల తెల్లని పాదాలు, కానీ కంట్రోల్ వినయ్, కంట్రోల్. వెదర్ బాగుంది. చెకింగ్ ద గర్ల్స్ ఆన్ ది ఫ్లోర్, కానీ 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 ఎలా చూస్తున్నాడు చూడు. ఈ కొత్త రూమ్మేట్ వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏమో. వస్తే బాగుండు, రాని చెప్తా. వచ్చినట్టున్నాడు. నేను నా లైఫ్లో 5 అడుగుల 4 అంగుళాల మందు బాటిల్ని చూశాను. పదవయ్యా, కూర్చో. పర్లేదు, బాగానే ఉంది. కొత్త కుర్రోడు వచ్చాడు. వీడేంటి చీకగడ్డలో ఉన్నాడు? ఆడు తేడాగాడు కాదు భయ్యా. ఆడు నాకు పెట్టిన మెంటల్ టార్చరు ఎవరికీ చెప్పలేను. ఆడు ఎలాంటోడో తెలుసా భయ్యా? హిమాలయాలో మాంక్ చేత కూడా ఓల్డ్ మాంక్ తాగించే రకం. ఓల్డ్ ముంక సోదంతా వద్దు కానీ రూమ్లో మందుందా? దగ్గరలో ఎక్కడ వైన్ షాప్ ఉందా? బార్లు ఇల్లు మనకు అసలు పడవు. ఆడే కాదు, ఈడు కూడా తేడాగానే ఉన్నాడు. హలో, బాగున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? ఈ రూమ్లోకి నన్ను తీసుకొచ్చి పడేసావు. ఎలా ఉందో తెలుసా నా పరిస్థితి ఇక్కడ? ఒకేసారి జలీల్ ఖాన్ బాయ్ని నింజా కెడ్డిని కలిపితే ఎవరిని చూసినా వాళ్ళో తెలియకుండా ఉంటుంది కదా, అలాగే ఇక్కడ ఎవరిని చూసి అడవలో నాకు తెలియట్లేదు. ఇద్దరు దరిద్రపు నా కొడుకులే. శివ అనే నేను బ్రాండీ విస్కీ తాగేస్తాను. తాగిపోతురా కొడుక. దిస్ ఈజ్ కొట్టేస్తా మిమ్మల్ని. ఏమైందిరా? ఏం లేదన్న, ఆస్తమా. హాఫ్ బాటిల్ బ్లెండర్ స్ప్రే తాగిపోకు, ఫుల్గా నిద్ర వస్తుంది. ఏం అవసరంలా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఏ డాక్టర్ అయినా దీనికంటే మంచి మంది ఇవ్వలేడు. సర్లే, నువ్వు వెళ్ళు. శివ అని నేను మందు బాబుతో మందు మాటలు, కానీ చంపేయండిరా ఇద్దరు కలిసి. మందేస్తూ చిందేరా. ఏ వినయ్, దొరికేసాం. ఏంటేదో చీప్ లిక్కర్ చూసి పారిపోయినట్టు అలా పారిపోతున్నావు? రా కూర్చో. బ్రో ఆఫీస్కి వెళ్ళేది ఇవాళ? లేదు బ్రో, లీవ్ పెట్టేశా. ఎందుకు మందు తాగటానిక? ఈరోజు మంగళవారం, నేను మందు అస్సలు టచ్ చేయను. వీడు తాగడంలో దేవదాస్ కమ్మ మొగుడు అనుకున్నా, పర్లా వీడికి కూడా కంట్రోల్. వీడైతే లెట్స్ డ్యామేజ్ ది లివర్ బ్యాచ్ కాదనమాట. బ్రో ట్యూస్డే తాగనన్నావు కదా బ్రో? టైం ఎంత? 12 అయింది. డేట్ మారింది. బా ఎటు వెళ్ళిపోతున్నావా? మందేదారా? వద్దు బ్రో, కూర్చో. పర్లేదురా ప్లీజ్ బ్రో. బా రావా, మందేద్దాం రావా. స్టీవ్ చూడు, ఆ వినయ్ ఎలా భయపడి పారిపోయాడు. మనం మాత్రం అర్ధరాత్రి 3 దాకా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. రే నా మందు
కానీ నవ్వితే నవరత్నాలు నవ్వుల బాబు కానీ చూడు కూర్చుని ఐ మాస్క్ పెట్టుకున్నాడు దరిద్రుడు. చేతిలో ఫోను లుంగీలో నువ్వు ఫోన్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళి కానీ కానిస్తా పనిచేసావ్ పంచకథలు ఉంగేసా. మళ్ళీ పనిచేసావ్ కానీ ఏంటి ఎత్తుకుతున్నాడు భయ్యా నా బైక్ కిస్ చూసారా? బైక్ సార్ ఎటు వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి భయ్యా, టైం అయింది. ఎన్నింటికి అయిపోద్ది? 10 అయింది భయ్యా. 10ంటికి అయిపోద్దా? 10ంటికల్లా నేను మీ ఆఫీస్ దగ్గర ఉంటాను. అటు నుంచి అటు మనం కదిలొచ్చిన కనకదుర్గ వైన్స్కి వెళ్దాం. వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు. వద్దేంటి భయ్యా, ఈ వయసులో ఇలాంటివి ఉండాలి భయ్యా. లేవు, డబ్బులు కూడా లేవు భయ్యా, ప్లీజ్. డబ్బులు ఏముంది, నేను ఉన్నాను కదా. మనకు డబ్బులు ఏంటి? వద్దు భయ్యా, నాకు అలవాట్లేదు భయ్యా, సారీ ప్లీజ్. ఏం కాదు, టైం ఎంత వస్తా భయ్యా, బాయ్. వస్తావు. ఏదో ఒక రోజు లవ్ ఫెయిల్యూర్ అని నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు భైరవా. ఆ రోజు నీకు మంచి బ్రాండ్ తాగిపిస్తా. ఇదే నా శబ్దం. జై బ్లెండర్ స్ప్రెడ్, జై టీచర్స్. ఈ తాగుపోతాడు వచ్చాడేంటి? రేయ్ అని ఎందుకు అలా టార్చర్ పెడతావు? బాల్ హెడ్ కే ఉప్పర్ బాల్ యాషా లీక్. నాది సేమ్ డైలాగ్. అని ఏడిపిస్తే నువ్వు ఏడిపించాలి, లేకపోతే నేను ఏడిపించు, అంతేగాని ఇద్దరు ఏడిపించకూడదు. మరైతే ఇద్దరం కలిసి ఏడిపిద్దామా? కానీ పద పొందేద్దాం. నీకు తెలుసు కదా రమ్య, నాకు కోపం ఎక్కువని. మరి నా బర్త్డే రోజు ఎవరితోనో షాపింగ్ చేయటం చూసి నాకు కోపం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నా? నాకు కోపం వచ్చిన తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చి కస్సా 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 నరికేసా. తర్వాత ఏమో మీ ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు నా బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి వెళ్ళావని. దానికోసం చంపడానికి వచ్చేస్తావా నన్ను? చంపడానికా? ఏంటి, నన్ను చంపడానికి రాలేదా? ధీరేజ్ని శివాన్ని చంపడానికి వచ్చావా? ఏ ధీరేజ్ ఊరికే ఏదో అలా అల్లరి చేస్తాడు కానీ లేకపోతే వాడు చాలా మంచోడబ్బా. శివ అంటావా? తాగి తాగి ఏదో రోజు వాడే చచ్చిపోతాడు. బాటిల్ పెడితే పద 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 పద. ఎక్కడికి బ్యాగులు తీసుకుని రెడీ అయ్యారు? అంటే నాకు ఇన్స్టా డబోఫిలిరియా అని డిసీజ్ ఉంది. అది క్యాన్సర్గా మారకముందే నేను మా ఊరు వెళ్ళిపోతా. అదేమన్నా లివర్ క్యాన్సరే ఏంటి? లివర్ క్యాన్సర్ కాదు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ డబ్ స్మాష్లు అప్లోడ్ చేసి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను వెళ్ళిపోతా. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? అది అంటార్క్టికా వెళ్తున్నా. అక్కడ ఐస్ కాపలా ఎవరు లేరని వెళ్ళిపోతాం బాబాయ్. రేపు పదరా పదరా తొందరగా. ఈ దరిద్రులు ఇద్దరి దగ్గర నుంచి నాకు స్వేచ్ఛ దొరికింది భయ్యా. ఊరుకోరా, ఇలాంటివన్నీ మనం బేసిక్గా కామన్ కదా. అరే బోను, వీళ్ళిద్దరు పెద్ద ప్లాన్ ఏదో వేసారు రాను. వీళ్ళిద్దరు నన్ను చావు కొట్టేస్తున్నారు రా. ఒకడేమో కానీ అని, ఇంకోటేమో మందు అని. నాకు మెంటలు వచ్చేస్తుంది. ఫస్ట్ చెప్పు, వాళ్ళు ఏం చేశారు చెప్పనా? రేయ్ అని ఎందుకు అలా టార్చర్ పెడతావు? అని ఏడిపిస్తే నువ్వు ఏడిపించాలి, లేకపోతే నేను ఏడిపించు, అంతేగాని ఇద్దరు ఏడిపించకూడదు. మరైతే ఇద్దరం కలిసి ఏడిపిద్దామా? ఇలా కాదు కానీ నా దగ్గర ప్లాన్ ఉంది, నేను ఫాలో అవుదాం. చెప్తా. నీకు తెలుసు కదా రమ్య, నాకు కోపం ఎక్కువని. మాట్లాడుతున్నాడు. శివ అంటావా? తాగి తాగి ఏదో రోజు వాడే చచ్చిపోతాడు. బాటిల్ పెడితే పద 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 పద. నిజంగా నువ్వు దేవుడు కానీ బావలో మందేద్దారండి. కానీ మందేద్దారండి. మళ్ళీ ఎందుకు వచ్చారా? సన్నపిన్ని ఛార్జర్ మర్చిపోయా, నీ దగ్గర ఉందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కింద కమెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ టు చిల్లిమామ. అని బావా మందేద్దారా? ఇంకో అరగంట తర్వాత చెప్పు. ఎలా జాగ్రత్త అమ్మా, వాటర్ చాలా ఉన్నాయి. కూలింగ్ అలవాట్లేనట్టు చెప్తారండి అంకుల్ మాకు. ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్ము, వైన్ అన్నిట్లో ఐస్ ట్యూబ్లు వేసుకునే తాగేది. లాస్ట్ వీక్ ఇటు మందు ఎలా తాగేది తెలుసా? ఇంకా నెక్స్ట్ వీక్ మందు దొరకదేమో అనంత గసిగా తాగేసాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగా తాగేవాడంట కదా, కాకపోతే మీకు దొరకకుండా మేనేజ్ చేసి. వస్తాను అంకుల్, సారీ రా.